అందరికీ నమస్కారం. నిన్నటి రోజు పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణానికి రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ కార్యాలయానికి విచ్చేయడం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో సుమారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రెస్పాన్స్ చేసి మున్సిపల్ కార్యాలయాన్ని వారి సొంత కార్యాలయంగా మార్చుకొని వాళ్ళు ప్రవర్తించడం హాస్యాస్పదం. అలాగే నిన్నటి రోజు అంజుమన్ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు కూర్చొని వారితో సుమారు 4 సంవత్సరాల నుండి నేను ₹1 కోటి ముస్లిం మైనార్టీలకు అభ్యున్నతికి ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి నిన్నటి రోజు వాళ్ళు అడిగినప్పుడు ₹1 కోటి ఎంపీ లాట్ ఫండ్లో నేను లెటర్ ఇస్తాను అనడం చాలా బాధాకరం. ఎంపీ మిథున్ రెడ్డి గారు తమ సొంత నిధులతో ₹1 కోటి ఇచ్చింటే నేను కూడా సంతోషించేవాడిని. వాళ్ళు మా మత పెద్దలు అలాగే అంజుమన్ పెద్దలు కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో చాలా మురిసిపోతా అన్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా మిథునన్న ₹1 కోటి ప్రకటించినారు, ₹1 కోటి ఇస్తారంట, ₹1 కోటి ఇస్తా ఉన్నారు, నిన్నటి రోజు ₹1 కోటి లెటర్ ఇచ్చినారు అని. ఆ ₹1 కోటి చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో, ఆ ₹1 కోటితో ముస్లిం మైనార్టీల అభ్యున్నతి ఎప్పుడు జరుగుతుందో అని నేను అడుగుతా ఉన్నా. అలాగే నిన్నటి రోజు మీరు ఒక రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో మీరు ఎంపీగా అయి ఉండి మీరు రౌడీలను గూండాలను బలగాన్ని వేసుకొని పెద్ద కాన్వాయ్తో భయభ్రాంతులు చేయడం అనేది, పోలీస్ వ్యవస్థను కూడా గౌరవించకుండా పోలీసులపై దూసుకెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను పక్కన పెట్టి వాళ్ళపైన దౌర్జన్యం చేసి మున్సిపాలిటీలో కార్యాలయంలో దూరి మీరు చేసినటువంటి దుశ్చర్య పుంగనూరు నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది. మీరు రావాలనుకుంటే ప్రజలు ఎప్పుడు ఎవరిని ఆపే ప్రసక్తి లేదు. కానీ మీరు చేస్తున్నటువంటి దుశ్చర్యలు పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తాననే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని అడ్డుకోవడం జరిగిందే తప్పించి మిమ్మల్ని అనుమతి ఇచ్చినటువంటి 3-4 వెహికల్స్ మీరు యథేచ్ఛగా రావచ్చు వెళ్ళొచ్చు. కానీ మీరు ఇక్కడ ఏదో భయాందోళనమైనటువంటి వాతావరణం సృష్టించాలా, పుంగనూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలా, మా ఉనికిని మేము తిరిగి కాపాడుకోవాలా అనేది మీరు అనుకుంటా ఉంటే ఇది మాత్రం తప్పని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు పెద్దలు ఈ విషయాన్ని గమనించి మీ నాయకులను కార్యకర్తలను కూడా సరైనటువంటి దారిలో తీసుకెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే పుంగనూరు పట్టణానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఉర్దూ కాలేజీకి సంబంధించినటువంటి భూమి గత 3 సంవత్సరాల ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మేము పుంగనూరు నియోజకవర్గ ముస్లిం మైనార్టీలు అభ్యున్నతి కోసం వాళ్ళు చదువుకొని పై స్థాయికి వెళ్ళాలా అని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి 1.5 ఎకరా బైపాస్ రోడ్లో మేము కాలేజీకి అలాట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ భూమి ఎక్కడుందో, ఆ కాలేజ్ ఎక్కడుందో, అది ఎవరు తినేసినారో ఎవరికి తెలియని పరిస్థితి. దయచేసి పుంగనూరుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు, పుంగనూరు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పుంగనూరు ఎమ్మెల్యే మరియు మన రాజంపేట పార్లమెంట్ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా దానిపైన దృష్టి సాధించి అది ఎక్కడ అలాట్ చేసినారో, ఎక్కడ గ్రాంట్ చేసినారో, ఎప్పుడు చేసినారో, ఎవరు దాన్ని తినేసినారో, అది ఎక్కడుందో కొద్దిగా చూపిస్తే మా ప్రభుత్వంలో దానిపైన దృష్టి సాధించి దాన్ని అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.